రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిర్చి క్రాప్లో అయితే ఉన్నాము. ఇది నా ఓన్ క్రాప్ అనమాట. మనము పచ్చిమిర్చిలో అయితే అమూల్య తీసుకున్నాం అనమాట. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం మిర్చి మొక్కలలో ఈ వింటర్లో అంటే ఈ ఎండాకాలంలో ఎవరైతే మిర్చి మొక్కలు నాటుకున్నారో చాలా వరకు కూడా మనం ఎంత తడి పెట్టినా కూడా చాలా డ్యామేజ్ కావడం జరుగుతుంది. అంటే ఈ ఎండలకి తట్టుకునే శక్తి లేక మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దాంతో పాటుగా చాలా మంది రైతులకి నీళ్లు కూడా చాలా వస్తున్నాయి అనమాట. మనము దీనికి పరిష్కారం ఏంటి అంటే, మనకు తడి తొందరగా ఆరిపోకుండా మనము గ్రోత్ కావచ్చు, దాంతోపాటు రూట్స్ ఫస్ట్ అంటే మనం కొమ్మల గురించి ఆలోచించకుండా మొదట్లో మొక్కను మనం ఎలా బతికించుకోవాలి అంటే రూట్స్ మనం వృద్ధి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేరును మనం వృద్ధి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు ఏదైతే ఉందో బ్రాంచెస్ లక్షణంగా మనకు బ్రాంచెస్ రావడం జరుగుతుంది అనమాట. మొదట్లో మనం చేసిన పద్ధతి ఏంటంటే, ఫస్ట్ మేమైతే మొక్కలు నాటుకున్నామండి. నాటుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఒక 7 days అయితే అవుతుంది నేను మొక్క నాటి. 7 days అయిన తర్వాత కూడా మనకు ఎక్కడైతే మనం నీళ్లు పెడుతున్నామో ఈ నీళ్లు కూడా తొందరగా ఆరిపోవడం జరుగుతుంది అనమాట. అంటే నీళ్లు మాకు చాలా తక్కువ ఉన్నాయి. చాలా మంది రైతులకు కూడా తక్కువ వస్తుంది, ఎందుకంటే ఎండాకాలం కదా, అందులో మనకు వర్షం అయితే ఇంకా రాలేదు. ఈ నీళ్లు మనం ఏదైతే పెడుతున్నామో తొందరగా మనకు తడి ఆరిపోకుండా, దాంతో పాటుగా మనకు తడి అట్లే మనకు రూట్స్ కూడా డెవలప్ అయ్యేటట్టు మనకు ఉండాలంటే మనం ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలనేది మనం ఈరోజు చెప్తామండి. నేనైతే ఒక స్ప్రే కాకుండా ఫస్ట్ డ్రింకింగ్ చేయాలనుకున్నాను అనమాట. అంటే స్ప్రే చేస్తే ఏమవుతుంది, రూట్స్ లేవు కాబట్టి మనము స్ప్రే చేసినా కూడా గ్రోత్ లెవెల్స్ రావు, గ్రోత్ లెవెల్స్ ఆగిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మనము చేసుకోవాల్సింది వేర్లని వృద్ధి చేసుకోవడమే. మనం వేర్లు వృద్ధి చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మొక్క బ్రతుకుతుంది, మొక్క చనిపోకుండా కూడా ఉంటుంది. ఎందుకు ఎలా చనిపోకుండా ఉంటుంది, మనం ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. మేమైతే నెట్సర్ఫ్ కంపెనీ వారి స్టీమ్ రిచ్ అనే ప్రోడక్ట్ తీసుకున్నానండి. ఈ స్టీమ్ రిచ్ అనే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దీంతో పాటుగా ఇది ఏం చేస్తుంది, మనకు వేర్లని వృద్ధి చేస్తుంది. దానితో పాటు మనకు ఏదైతే మనం నీళ్ళ తడి పెడతామో ఆరిపోకుండా ఏదైతే కింద మనకు మొక్కకు వేర్లు ఉంటాయో ఆ వేర్లు కూడా తడిని బాగా గట్టిగా పట్టుకుంటట్టు దృఢత్వాన్ని తీసుకొస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే మనకు వేర్లకి తెల్ల వేర్లు వృద్ధి చేస్తుంది. దాంతోపాటు ఎండకు తట్టుకునే శక్తి ఉంటుంది. మొక్కలు కూడా నాటిన మొక్కలు కూడా దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మొక్కలు కూడా చనిపోవు. ఇది 100% to 200% గా మనకు వర్క్ చేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు నేను ఈ ప్రోడక్ట్ కూడా తీసుకున్నానండి, SHET అంటే స్టీమ్ రిచ్ అండ్ SHET ప్రోడక్ట్. మనం రెండు కాంబినేషన్ లో డ్రింకింగ్ చేసినట్టయితే మొదళ్లకు అంటే మొక్క మొదళ్లకు ఒక 3 inches లాంగ్ తీసుకొని మీరు డ్రింకింగ్ బాగా మొదళ్ళు తడిసేటట్టు మీరు చేసుకున్నారంటే మనకు తడి ఆరకుండా ఉంటుంది. దాంతోపాటు వేర్లు కూడా వృద్ధి అవుతుంటాయి. దాంతోపాటు మనకు చాలా మొక్క కూడా చాలా మృదువుగా చాలా అద్భుతంగా అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ రెండు కాంబినేషన్ లో మనం ప్రోడక్ట్లు తీసుకొని మనం డ్రింకింగ్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అయితే మనకు క్రాప్ రావడం జరుగుతుంది. మొక్కలు కూడా చనిపోవండి. ఏ మొక్కలైనా సరే, మిర్చి కావచ్చు, టమోటా కావచ్చు, అదర్ క్రాప్స్ అన్ని కమర్షియల్ క్రాప్స్ కూడా మొక్కలు అయితే చనిపోకుండా ఉంటాయండి. దీంతో పాటు ఇది చేసే వర్క్ ఏంటంటే మనకు 15 days to 20 days లోపల మనకు ఎర్త్ ఫ్రామ్స్ జనరేషన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. SHET చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. దీంతో పాటు ఇది కాంబినేషన్ చేసుకున్నట్టయితే మనకు తెల్ల వేర్లు, దాంతో పాటు పీచు వేర్లు కూడా మనకు బాగా వృద్ధి చెంది మొక్క స్టిమ్ కూడా మనకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ఏదైతే కాండం ఉంటుందో మొక్కకు ఆ స్టిమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా రావడం జరుగుతుంది. వేర్లు కూడా మనకు మామూలుగా మనము నాటినట్టయితే ఎంత వేరైతే వస్తుందో దాంతో పాటు 5 రెట్లు 10 రెట్లు కూడా వేర్లు బాగా వృద్ధి చెంది స్టిమ్ స్ట్రాంగ్ అయ్యి సైడ్ బ్రాంచెస్ కూడా మనకు మొక్క పెరిగేటప్పుడు కూడా చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ప్రోడక్ట్ అంటే ఇది చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకున్నట్టయితే ఏ మొక్క కూడా చావదు. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా యూజ్ చేసుకోవచ్చు, అన్ని క్రాప్స్ కూడా అండి. మనకు నెట్సర్ఫ్ వారి ప్రోడక్ట్స్ అయితే చాలా అద్భుతంగా అయితే వర్క్ చేస్తున్నాయి. బట్ మేము ఈ రోజు డ్రింకింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మొదటిసారి మేము నెక్స్ట్ ప్రోడక్ట్ మేము ఏది యూజ్ చేస్తాము, నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఏది మనము స్ప్రే చేస్తున్నాం అనేది కూడా మీకు చెప్తాను. ఖచ్చితంగా రైతులు వినియోగించుకోవాల్సినది ఇంకోటి ఏంటంటే, చాలా అర్థం చేసుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా మొక్కలు నాటిన తర్వాత
10 రోజులకే చాలా మంది గ్రాన్యువల్స్ వేస్తున్నారు, కెమికల్ గ్రాన్యువల్స్. అవి వేయడం వల్ల కూడా మొక్క వృద్ధి, వేర్ల వ్యవస్థ కూడా ఆగిపోతుంది. ఆ కెమికల్స్ తీసుకొని కూడా మన భూమి చెడిపోవడం జరుగుతుంది. మొక్క వృద్ధి కాదు, దాంతో పాటుగా వెంటనే ఆకుముడత, పై ముడత, క్రింది ముడత, బొబ్బర, పేనుబంక ఇవన్నీ వచ్చే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఆర్గానిక్ లో చేసుకోండి. ఇది మొదటి డ్రించింగ్ గా చేసుకోండి. మీరు కూడా ఎవరైతే నాటుకున్నట్లయితే నాటుకున్న వాళ్ళు చేసుకోండి. నాటుకోకపోతే కూడా మాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే కూడా ప్రతి ఒక్క విధానం కూడా మేము చెప్తాము. డోస్ ఎంత, నెక్స్ట్ మోతాదు ఎంత అనేది కూడా ప్రతి ఒక్కటి చెప్తాము. ఈ రెండు చేసుకున్నట్టయితే మనకు సాయిల్ చాలా అంటే చాలా లేతగా మెత్తగా మారి వేర్లు బాగా లోపలికి వెళ్ళి మంచి సైడ్ బ్రాంచెస్ ని తీసుకొచ్చే పని అయితే చేస్తుంది అనమాట. ఫస్ట్ వేర్లను వృద్ధి చేసుకోండి, తర్వాత సైడ్ బ్రాంచెస్ గురించి ఆలోచిద్దాము. మేమైతే ఈ స్ప్రే చేస్తున్నాము. ఈ వీడియో మీకు మీ దగ్గర చేరినట్టయితే మీకు అవసరం లేకపోయినా బట్ తెలిసిన రైతులకు కూడా మీరు దీన్ని పంపించవచ్చు. గ్రాన్యువల్స్ వేసి, కెమికల్స్ వేసి భూమిని చెడగొట్టద్దండి. ఎందుకంటే చాలా మంది రైతులు ఇట్లానే చాలా మోసపోతున్నారు. 2 మూటలు, 3 మూటలు, 5 బస్తాలు, 6 బస్తాలు అట్లా వేసి కూడా ఎటువంటి కెమికల్స్ చేయొద్దు. మాక్సిమం నాటిన దగ్గర నుంచి 20 డేస్ వరకు ఎలాంటి కెమికల్ అయితే యూజ్ చేయొద్దు. ఓన్లీ డ్రించింగ్ మాత్రం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. గ్రాన్యువల్స్ వేయడం వల్ల మొత్తం మీ భూమి అనేది గట్టి బారి నీళ్లు లోపలికి పోకుండా పైననే మొత్తం అయిపోతాయి అనమాట. అంటే భూమి లోపలికి తీసుకోదు వేర్లకి. దయచేసి అలాంటివి వాడొద్దు. మంచి ఆర్గానిక్ లో వాడండి. మీకు ఇంకా సజెషన్ కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మనది మై విలేజ్ వైఫ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మీ వరకు వీడియో చేరినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ తోటి రైతు మిత్రులకు కూడా ఈ వీడియోని పంపించండి. ఇది చాలా కాస్ట్ అయితే లేవండి. చాలా అద్భుతమైన మంచి తక్కువ రేట్లోనే లభిస్తాయి. ఈ ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా చాలా వాల్యుబుల్ అసలు. అంటే మనము ఇంత రేట్ అంటే కూడా, ఇంత తక్కువ రేట్ అంటే కూడా చాలా ఇది అదృష్టం అనుకోవాలా మనము. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ మీ చేతికి వచ్చిందంటే మీ అంత అదృష్టవంతులు అయితే ఎవరు ఉండరు. ఇదైతే నిజం చెప్తానండి. యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు మేము మీకు అందిస్తాము. ఎక్కడి నుంచైనా కూడా ప్రొడక్ట్స్ కావాలంటే కూడా మనకు ఏపీ, కర్ణాటక, తెలంగాణ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం అనమాట. ప్రతి వ్యవసాయం గురించి అయితే హామీ మేము ఇస్తాము.